నమస్తే, నా పేరు జంగయ్య పోలేపోగు. జేఎన్ఎఫ్ఏ కాలేజీలోని నాది బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది. ఎంఎఫ్ఏ 12 to 14 ఇక్కడనే నా గోల్డ్ మెడల్ ఎంఎఫ్ఏ అయిన తర్వాత నేను ఆర్టిస్ట్ ప్రాక్టీస్ గానే చేస్తున్నా. రెగ్యులర్ ఆర్ట్ ఫీల్డ్ చేస్తున్నా. నాకు ఒక స్టూడియో ఉంది, పోపో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అని. అయితే నాకు ఈ షో బ్లాక్ అండ్ వైట్ మీద ఒక షో చేయాలని నేను అనుకున్నప్పుడు అసలు ఏ థీమ్ చూసుకుంటే బాగుంటది అని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన ఖగోళ శాస్త్రంలో జరిగే ఒక విషయాన్ని నాకు అనిపించింది. ఏంటంటే బ్లాక్ మూన్ అంటే ఇది మూడు అమావాస్యల తర్వాత 4th అమావాస్యని బ్లాక్ మూన్ గా మన గెలాక్సీలో దాన్ని కౌంట్ చేస్తారు. అట్లా నేను ఈ బ్లాక్ మూన్ అనే టైటిల్ నేను ఈ షోకి క్రియేట్ చేయడం జరిగింది. ఈ షోని మొత్తం నేనే క్రియేట్ చేసిన. ఒక 24 మెంబర్స్ ఆర్టిస్టులను తీసుకొని ఒక స్కల్ప్చర్, ఇట్లా పెయింటింగ్ అంతా ఒక డిఫరెంట్, ఒక డ్రాయింగ్, అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మీద చేయాలనే థాట్ వచ్చినప్పుడు నాకు ఈ పేరుని నేను క్రియేట్ చేసిన అనమాట. అట్లా ఈ షో ప్లాన్ చేయడం జరిగింది. ఈ షో మన December 8th ఇనాగరేషన్ అయింది. 24 ఆర్టిస్ట్ పాల్గొన్నారు. అసలు షో మాత్రం చాలా బాగా జరిగింది. డిస్ప్లే కూడా అసలు చాలా బాగుంటది. ఇది నా పెయింటింగ్. ఇదే షోలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. ఇది నా పెయింటింగ్. నేను మాక్సిమం ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తా. ఎందుకంటే అసలు ఈ గెలాక్సీ అనేది ఓన్లీ ఒకటే ఉంటది. మన గెలాక్సీ లో ఓన్లీ ల్యాండ్ అనేది ఒకటే ఉంటది. దీనిపైన అసలు మొత్తం జీవం ఉంటది. ఆ జీవంలో మనిషి అనేది ఒక ప్రధాన పాత్ర. ఆ వరల్డ్ లో మొత్తం ఒక జీవాలు మొత్తం ఉన్నప్పుడు మనిషికి ఎప్పుడైతే ఎవల్యూషన్ పరంగా తను ఆలోచించడం స్టార్ట్ చేసినాడో అక్కడ నుంచి ఈ క్రియేషన్ స్టార్ట్ అయింది. నేచర్ ఎప్పుడే కానీ తనకి ఏది అవసరమో అది తీసుకొని ఎవల్వ్ అవుతుంటది. ఎప్పుడైతే మనిషి ఒక కణం నుంచి మనిషి జీవం స్టార్ట్ అయ్యి ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతూ ఎప్పుడైతే ఆది మానవుడు ఆ తర్వాత ఇట్లా స్టార్ట్ అయినప్పుడు వేటాడి మాంసం తిని ఆ తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేసి అట్లా ఎట్లయితే ఈ మార్పు జరుగుకుంటూ వచ్చిందో, ఈ మార్పు అనేది మనిషి ఆలోచన పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళింది అనమాట. అలాగే ఇప్పుడు డిఎన్ఏ ఉంది. ఇలాగా ఈ డిఎన్ఏ అనేది
కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది ఎవల్వ్ అయిపోతూ వస్తూనే ఉంది. ఈ భూమి పైన ఈ డిఎన్ఏ సర్వైవ్ కావడం కోసం, ఈ నేచర్ ఇదంతా సర్వైవ్ కావడం కోసం ఈ పంచ 5 ఎలిమెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను అది చూపించిన ఒకటి వాటర్, భూమి, నీరు, ఇట్లా అన్ని 5 ఎలిమెంట్స్ చూపించడం జరిగింది. ఈ ఏదైతే ఇదంతా ఉందో, ఎప్పుడైతే మనిషి ఆలోచన టెక్నాలజీ పరంగా తయారవుతున్న కొద్దీ మనిషికి వచ్చిన థాట్స్ మొత్తం ఈ ల్యాండ్ పైన చూపించడం జరుగుతుంది. అట్లా ఈ వ్యవసాయం కానీ ఇది కానీ ఏదైతే ఇక్కడ యానిమల్స్ చూపించున్నానో, ఈ యానిమల్స్ కూడా ఇప్పుడు సింహం ఉంది అనుకోండి, దాన్ని చూసి మనం భయపడతాం. మాక్సిమం మనుషులని అది చేస్తుంది, కానీ ఆదాన్ని కూడా మజ్జిగ చేసుకునేంత బ్రెయిన్ ఉమెన్ బ్రెయిన్ క్రియేట్ అయింది మనిషికి ఎవల్యూషన్ ప్రకారం. అట్లా ఎవల్యూషన్ అనేది ఒక ప్రాక్టికల్ ఎవిడెన్స్ గా ఈ ల్యాండ్ పైన మిగిలిపోయింది అనమాట. అది ఇంకా జరుగుతూనే ఉంటది ఎప్పటి వరకు, ఇది అంతమయ్యేంత వరకు ఎప్పటి వరకు అది జరుగుతూనే ఉంటది. ఎవల్యూషన్ కి అంతం అనేది లేదనేది. ఇది నా వర్క్ మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. Our show is titled Black Moon, and it is based on an eternal happening which happens very rarely. We have heard about different kinds of moon. It's a rare celestial movement where the moon is not seen, but its presence is felt. So this exhibition has started from 8th of December and is continuing till 14th of December. And it was inaugurated by Srinath Garu, who is the director of Akhilia Homes, Preeti Samyukta Garu, who is a professor of JNTU University, JNFA University, and ML Anand Garu, who is the present principal of JNFA. And we are having this exhibition for a week at the Nehru Art Gallery, which is in the premises of JNFAU. And I request all of you to come and see the exhibits, because it's about 24 artists trying to depict in black and white one same language, but their expressions are different. So there are 24 different thoughts which is coming together to give an overall view, and a different perspective can be seen in each art. Thank you everybody, and I invite all of you to come and witness this spectrum of art. Thank you so much. This is Black Moon Show, and a group of 24 artists who have worked with black and white as a theme, and everybody has worked on the same size of canvas to maintain a uniformity. The size of the canvas was 4.5 by 3.5, and it is on a very eventful moment
a rare moment where we have the moon but we cannot see it. So there are many times in life where we see that there is existence of something but it is not visibly seen to us. So all the artists, 24 artists, have worked with different mediums: charcoal, acrylic, and some have worked with semi-abstract, some have worked with real versus unreal. So we get to see different thoughts through different artists' stylized way of depicting Black Moon exhibition. We have all come together to put up a work. I am Shweta Chandra. This is my painting, and I have worked with the topic as Black Moon, where I have tried to show the nature, close to nature, where there are things that we all enjoy to see, the nature and the birds and the animals, but we are not fortunate enough to see them on everyday basis. For me, forms of nature are symbolic to metaphoric feelings of human life. A deer, like a deer's leap, is like a leap that we all take in life for a betterment. And when I show the deer behind, it is a wait, it's a cautious moment that a deer takes to take a decision and then takes a leap for a better life. And I've tried to show different elements in different phases of life, giving the depth, trying to show the depth that we all have, and express that there is hope in a life, and this hope can be felt in the presence of nature, not only as nature but also as symbolic moments, capturing things which we go and come across in everyday life. So here the deer becomes a hope, spirit of hope, showing us a way for a better way of living a life. Thank you. నమస్తే, నా పేరు మధుపురువ. ఈ బ్లాక్ మూన్ అనేటువంటి ఎగ్జిబిషన్లో 24 ఆర్టిస్ట్లో నేను కూడా ఒకరిని. ఇక్కడ నేను డ్రా చేసినటువంటి పెయింటింగ్ వచ్చేసి సర్రియలిజాన్ని బేస్ చేసుకొని వర్క్ చేయడం ఇష్టం ఉంటుంది నాకు. ఇందులో ఓవరాల్గా కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్, ఈ రెండింటిని ప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి థింగ్స్ని అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుంది. నేను గీసేటువంటి బొమ్మల్లో కూడా ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి ఇష్టపడుతుంది. చూసిన వెంటనే మనకు ఒకలాగా అనిపిస్తుంది, తర్వాత కొంత సమయం కేటాయిస్తే మళ్ళీ ఇంకొకలాగా మారిపోతుంది. అంటే మనం దేని గురించి అయినా క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ దొరకడం అనేటువంటిది అంత ఈజీ కాదనేటువంటిది అర్థమైంది నాకు. దీంట్లో చెట్టు దగ్గర నుంచి పుట్ట దగ్గర నుంచి ప్రతిదీ ఏది చూసినా సరే నాకు అద్భుతంగా అనిపిస్తుంది. అన్నిటికంటే విలువైనటువంటిది నేచరే, దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో అజంప్షన్స్ ఉన్నాయి మనకు, భగవంతుడు అంటాము, నేచర్ అంటాము, తర్వాత మతాలు అంటాం, కులాలు అంటాం. వీటన్నిటి గురించి ఏది అర్థం చేసుకోవాలన్నా అది ఒక సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్. ఈజీగా మనకు ఇమీడియట్ గా ఒకదానికి మనం రెడీ అయిపోయి ఇది కరెక్ట్ కదా అనుకున్న లోపల అది రాంగ్ చూపిస్తుంది, రాంగ్ అని లోపల రైట్ అనిపిస్తుంది. అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. యోగికి సంబంధించినటువంటి థింగ్స్ ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఇందులో. ఒక హ్యూమన్ అయి ఉండి మనం ఎంత కాన్షియస్ గా లైఫ్ ని కొనసాగించాలి అనేటువంటి దాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. చెట్టు లోపల శివుడు ఉన్నాడని కొన్ని కులాలు నమ్ముతాయి, మేబీ అది నిజమో కాదో మనకైతే తెలియదు. కాకపోతే ప్రజెంట్ చేస్తున్నటువంటి దాన్ని నేను చెప్తున్నది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్ చివరిగా మనం ఏం చేయగలం అనుకుంటే నేచర్కి సరెండర్ అవ్వడం తప్ప వేరే ఏం లేదు. నేచర్కి సరెండర్ అవ్వడం అంటే మనం చేస్తున్నటువంటి పనిలో దైవాన్ని వెతుక్కోవడం అనేటువంటిది నా దృష్టిలో నేచర్కి కృతజ్ఞత చెప్పడం తప్ప మిగతాది లేదని నేను బిలీవ్ చేస్తాను. అట్లా నా బొమ్మ ఒక ఇల్యూజన్ లాగా ఉండడానికి రీజన్ ఏంటంటే నాకు అలానే అర్థమైంది. ప్రపంచం మొత్తం ఒక మాయలాగా అనిపిస్తుంది నాకు, అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుంది. నా బొమ్మ కూడా అలా నిధిలాగా ప్రతిసారి చూసినప్పుడల్లా మీకు కొత్త థింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అరే ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా అనుకునే లోపల అది ఎండ్ కాదు, మళ్ళీ ఇంకో దానికి ఆరంభమై ఉంటుంది. అట్లా ప్రకృతిలో ఉన్నటువంటిది ప్రతిదీ అద్భుతమే, శక్తి ఆస్వాదించడం తప్ప వర్ణించడం సాధ్యపడదు. నాకు ఏది చూసినా ఒక మాయలానే అనిపిస్తుంది. దాన్నే నేను రిప్రజెంట్ చేస్తూ ఈ బొమ్మను డ్రా చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్ గారికి, మిగిలినటువంటి మా సహా చిత్రకారులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రండి, వచ్చి చూడండి. అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఇది. 3.5 by 4.5 feet సైజు ఆర్ట్ వర్క్స్ 24 మంది డిస్ప్లే చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ వర్క్స్ చూడొచ్చు మీరు ఇక్కడికి వచ్చి.
నమస్కారం, నా పేరు అనిల్ జాన్కం. నేను పెయింటింగ్ లో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. నా వర్క్ కాన్సెప్ట్ వచ్చేసి పాస్ట్ అండ్ ప్రెజెంట్ సంబంధించి ఉంటుంది. పాస్ట్ లో వచ్చేసి అందరూ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ అనేది మనం తగ్గిస్తూ సిటీని మనము డెవలప్ చేస్తున్నాము. పాస్ట్ వచ్చేసి ఏంటంటే వరి పైన పొట్టుంటే మనము ఒక చెట్టుని మొలకెత్తించగలము. ఒక విత్తనం నుంచి 100,000 విత్తనాలను చేయగలము. బట్ ఒక్కసారి రైస్ అయిందంటే మనం దానికి తిన్నాం తప్ప దేనికి యూజ్ చేయలేము. అదే విధంగా ఒకప్పుడు మన నాన్న వాళ్ళు ఏంటంటే పొలం పనులు చేస్తూ వరిని పండిస్తూ ఒక ల్యాండ్ ఉందంటే పండించడానికి యూజ్ చేస్తారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఒక ల్యాండ్ ఉందంటే దానికి ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ బిలాంగ్స్ టు పెట్టేసి తప్ప దానికి ఏ విధంగా యూజ్ చేయడం ఆలోచిస్తలేరు. కానీ ఉండడానికి ఆలోచిస్తారు, కానీ తినడానికి అనేది ఎవరు ఆలోచిస్తలేరు. నా వర్క్ లో వచ్చేసి మదర్ బోర్డ్ ఉంటుంది. మదర్ బోర్డ్ వచ్చేసి ప్రజెంట్ జనరేషన్ కి సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంతకుముందు జనరేషన్ కి సిస్టమ్ అంటే తెలియదు. ఒక భూమి తెలుసు, భూమిని నమ్ముకొని బతికిన వాళ్ళే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ కి భూమిని వాడుకుంటున్నారు తప్ప ఎలా వాడుకుంటే ఎలా ఉంటుంది ఎవరికి తెలుస్తలేదు. మదర్ బోర్డ్ ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మన నేమ్ కొడితే ప్రతిదీ డెవలప్ మనకు అప్డేట్ విషయంలో వస్తుంది. కానీ అప్పట్లో వాళ్ళకి ఏం తెలియదు, పంట పండించుకోవడం, తినడం, ఉండడం తప్ప. ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఏమైందంటే ఒక ల్యాండ్ ని మనం వాడుకోవడం తప్ప దేనికి యూజ్ చేసుకోవట్లేరు. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ అన్నది ఏంటంటే మనకు పంట అనేది వదిలేసిర్రు. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది చాలా తగ్గిపోయింది. అగ్రికల్చర్ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఎలా తినాలి, ఎలా ఉండాలని ఆలోచిస్తారు. ప్రజెంట్ ఒకప్పుడు ఊర్ల కోసం రోడ్లు వేసుకునే వాళ్ళు, కానీ ప్రజెంట్ వచ్చేసరికి ఏమైందంటే రోడ్ల కోసం ఊర్లే తీసేస్తున్నారు. జనాలు ఏం చేస్తారంటే వలస పోయి సిటీకి వచ్చి బతకడానికి ఇదవుతుంది. సో ప్రజెంట్ నా వరకు చెప్పేది ఏంటంటే కొంచెం మనం కూడా పొల్యూషన్ కానీ, ఈ బిల్డింగ్స్ కట్టడం కానీ, ఈ చెట్లు నరకడం అన్ని బంద్ చేస్తే మనకు కూడా కొంచెం పర్యావరణం ఉంటుంది, మనకు తినడానికి ఫుడ్ ఉంటుంది, మనం కూడా యాక్టివ్గా ఉంటాం అనేసి. ఒకప్పటికి 100 years వచ్చింది, ప్రజెంట్ జనరేషన్ కి 50 years కూడా నమ్మకం లేకుండా పోతుంది. సో అలా కాకుండా మనం కూడా కొంచెం సపోర్ట్ చేసి అందరికి అగ్రికల్చర్ సపోర్ట్ చేసి పంట పండించి మనం కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా అదే వేలో నేను వర్క్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు పోచం కళయాత్ర. ఈ పెయింటింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కూడా బౌల్ సింగర్ తీసుకున్నాను. ఓవరాల్ వచ్చేసి భిన్నత్వం ఏకత్వం అనే కాన్సెప్ట్ తోటి రాక్ ఆర్ట్ నుండి తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్. ఇక్కడ ఏక్తారా, తబలా అండ్ గజ్జల్ 3 ఒకటేసారి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు. తర్వాత తెలంగాణ ఫామ్ తీసుకుని తెలంగాణ ఆర్ట్ ఫామ్ నుండి లైనింగ్, మీసాలు, ఈ ఐస్, బ్లాక్ మూన్ గ్రూప్ షో 8వ తారీఖు నుండి ఈ మంత్ 14 వరకు ఉంటుంది. చూసే వాళ్ళు ఉంటే రావచ్చు, విజిటర్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు హరిత్పురం, ఎంఎఫ్ఏ కంప్లీటెడ్. యాక్చువల్గా ఏంటంటే మనము జాడీలో ఈ బ్లేడ్ లాగా యూజ్ చేస్తాం. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే ఒక పెయిన్లెస్ కోసం క్రియేట్ చేయడానికి. యాక్చువల్గా ఎర్త్ కూడా అంత త్వరగా పాడైపోతుంది, ఇది గ్రహించలేకపోతున్నారు. ఇవి నేను చిన్నప్పుడు చూసిన ఎలిమెంట్స్, అంటే మా ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు అడవిలో ఫారెస్ట్లో చూసిన ఎలిమెంట్స్. దానికి సింబాలిక్గా ఈ విధంగా పెయిన్ఫుల్, అవి పెయిన్ అనుభవిస్తున్నవి అని చెప్పడానికి నేను ఈ విధంగా ఈ రకమైన డ్రాయింగ్ని కంపోజ్ చేశాను. ఈ పైన వచ్చిన ట్రీస్ వచ్చేసి నేను మా ఊరు వెళ్తూ ఉంటే ఒకప్పుడు సిచ్యువేషన్లో గ్రీనరీ ఉండి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ ఎండ అనేది కింద పడకుండా ఉండేది. అలాంటిది హీట్ పెరగడం అనేది నేను గ్రహించాను. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడొకటి చెట్లు ఉన్నాయి, అంటే క్లీన్ అయిపోయింది. ఇలా పర్యావరణం స్లోగా పాయిజన్ దిశగా వెళ్తుంది అనడానికి సింబాలిక్గా ఈ హోల్ వర్క్ని నేను రిప్రజెంట్ చేస్తాను. హలో, నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ రాయ్బోస్. మాది నిర్మల్ జిల్లా, కాకపోతే నేను ఇక్కడే ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. నేను చేసే వర్క్లు మొత్తం రియలిస్టిక్లో ఉంటాయి, హైపర్ రియలిస్టిక్లో. ఇది ఈ బనానా ఎందుకు తీసుకున్నానంటే ఈ తేలు, బనానా ఇవన్నీ మనము రోజు మార్కెట్కి వెళ్ళి బనానాస్ కొంటూ ఉంటాం. అది న్యాచురల్గా పండినాయా ఎట్లా పండి మనకు తెలియదు. యాక్చువల్గా అది ఏం జరుగుతుందంటే ఆ కార్బన్ ఏదో పౌడర్ వేసేసి అది దాంట్లో పెట్టి పండిస్తూ ఉన్నారు, న్యాచురల్ కాకుండా పండిస్తూ ఉన్నారు. సో దాన్ని నేను సింబాలిక్గా ఈ తేలు కూడా పాయిజనే కదా, సో అది కూడా పాయిజన్, ఇది కూడా పాయిజన్ అని ఈ తేలుని తీసుకొని ఇక్కడ పెట్టి చేయడం జరిగింది.